ఈ మధ్య కాలంలో ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వాలన్నా భయంగా ఉంది. ఎవరికైనా వడ్డీకి ఇద్దాం అనుకుంటే వాళ్ళేమో అసలే ఎగ్గొట్టేస్తున్నారు. లేదు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళేమో మోసం చేస్తున్నారు. ఇదంతా కాదు, నెలలా చిట్టీలు కట్టుకుందాం అనుకుంటే వాళ్ళు ఏకంగా ఐపీనే పెట్టేస్తున్నారు. ఇక ఎవరిని నమ్మలేం. పెద్దగా ఆదాయం రాకపోయినా కూడా బ్యాంకులే బెటర్, బ్యాంకుల్లో దాచుకుందామని చెప్పి అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఉత్తరప్రదేశ్లోని కోఆపరేటివ్ బ్యాంకులో జరిగింది ఈ సంఘటన. ఒక వ్యక్తి తన కష్టార్జితాన్ని అంటే 100 నోట్ల బండిల్ని తీసుకొచ్చి బ్యాంకులో ఉన్నటువంటి కౌంటర్ దగ్గర పెట్టాడు. సో అక్కడ మోహిత్ ఖరే అనే ఒక క్యాషియర్ ఆ డబ్బును తీసుకొని లెక్కిస్తూ కస్టమర్కి ఏ మాత్రం అనుమానం రాకుండా చాకచక్యంగా ఆ మిషన్లో ఉన్నటువంటి డబ్బులను మెల్లగా పక్కకి జారవిడిచాడు. కౌంటింగ్ అయిపోగానే క్యాషియర్ కస్టమర్ వైపు తలెత్తి చూసి ఈ బండిల్లో డబ్బులు తక్కువ ఉన్నాయి అని చెప్పి అన్నాడు. సో క్యాషియర్ చెప్పడం, అందులోనూ బ్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఇంకా కస్టమర్ కూడా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ రోజు క్యాషియర్కి అదృష్టం కలిసి రాలేదు. ఈ విషయం మేనేజర్ దృష్టికి వెళ్ళింది. తరచూ ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉండడంతో మేనేజర్ కూడా ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం అనుకున్నాడు. ఇక వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. సో అప్పుడు బయటపడింది ఈ క్యాషియర్ భాగోతం. సో ఆ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఈ క్యాషియర్ డబ్బులను పక్కకు వేస్తున్నటువంటి దృశ్యం కావచ్చు, అలాగే తల పైకెత్తి ఆ కస్టమర్తో మీ బండిల్లో డబ్బులు తక్కువ ఉన్నాయి అని చెప్పడం, ఇదంతా కూడా క్లియర్గా ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇక వెంటనే మేనేజ్మెంట్ కూడా ఆయన పైన చర్యలు తీసుకొని సస్పెండ్ కూడా చేసింది. ఇలా ఈ ఒక్క సంఘటనే కాదు, ఈ మధ్య తరచూ చాలానే జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా కస్టమర్ బ్యాంకుకు వెళ్ళినప్పుడు తొందరపడకుండా, బ్యాంకు ఉద్యోగి అని చెప్పి వాళ్ళను కూడా గుడ్డిగా నమ్మకుండా, డబ్బులు మనం కౌంటర్ వద్దనే లెక్కించుకోవడం, డబ్బులు ఇచ్చినా తీసుకున్నా కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని ఏదైనా అనుమానం వస్తే వెంటనే మేనేజర్కి కంప్లైంట్ చేయండి. అక్కడ ఎలాగూ సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెక్ చేస్తారు. బ్యాంకు ఉద్యోగులు కదా, మనం ఇలాంటి కంప్లైంట్స్ చేయొచ్చా లేదా అనే భయం మాత్రం అసలొద్దు.